అందరికీ శుభోదయం. ముఖ్యంగా మా టీవీ యాజమాన్యానికి, బిగ్ బాస్ యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు విఎస్ రాజు. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. నేను ఎంబీఏ ఫైనాన్స్ వరకు చదివి ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానండి. నేను ఈ మధ్యనే ఒక చిన్న యాడ్ చూశాను నాగార్జున గారి దగ్గర నుంచి. ఈసారి బిగ్ బాస్ సీజన్లో సామాన్యులకు కూడా ఒక ఎంట్రీ ఉంటుందని. మనమైతే చూసాము గత 8 సీజన్లుగా బిగ్ బాస్ ఎంతో ప్రాచుర్యాన్ని పొంది ప్రతి తెలుగింటి గడప దాకా వెళ్ళి ప్రతి అభిమానిని పలకరిస్తూ వాళ్ళ నిజ జీవితాలని చూపిస్తూ ఎంతో అభిమానుల మనసుని చొరగొందండి. నేను కూడా బిగ్ బాస్లో వెళ్ళాలని, ఈ వచ్చిన అవకాశాన్ని, సామాన్యుడికి దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్ళాలని అనుకుంటున్నానండి. మనం చూసాము గత 8 సీజన్లుగా బిగ్ బాస్లో ఈ కంటెస్ట్ ఇలా చేశారు, ఆ కంటెస్టెంట్ ఇలా చేశారు, ఈ పొజిషన్లో నేనైతే ఇలా చేసేవాడిని, ఆ పొజిషన్లో నేను ఇలా చేసేవాడిని, నేను గేమ్ ఇలా వాడాన్ని అని ప్రతిసారి టీవీల ముందు కూర్చొని, మా టీవీ ముందు కూర్చొని బిగ్ బాస్ చూస్తూ అనుకునేవాడిని. ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నానండి. మా టీవీ ఇచ్చినటువంటి ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటూ నేను బిగ్ బాస్లో వెళ్ళాలనుకుంటున్నాను ఒక సామాన్యుడిగా. ఎందుకంటే బిగ్ బాస్ మనకి ఒక సామాన్యుడిని కూడా అసామాన్యుడిగా తీసుకెళ్ళినటువంటి ఘనత ఒక బిగ్ బాస్కే ఉందండి. ఎంతోమంది యొక్క వారి హావభావాలను కానీ, వాళ్ళ యొక్క టాలెంట్ని కానీ, వాళ్ళ యొక్క క్యారెక్టర్ని కానీ చూపించి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని చూపించి వాళ్ళని ఎంతో స్థాయికి తీసుకెళ్ళిందండి బిగ్ బాస్. నేను కూడా అలాంటి అవకాశాన్ని తీసుకుంటూ బిగ్ బాస్లోకి వెళ్ళి నా సామాన్యతను ఆసరాగా తీసుకొని, అర్హతగా భావించి బిగ్ బాస్లోకి వెళ్ళి ఒక అసామాన్యుడిగా ఎదిగి ఒక గొప్ప వ్యక్తిలాగా నేను వెళ్ళాలనుకుంటున్నానండి. దానికి బిగ్ బాస్ గారు నాకు అవకాశాన్ని కల్పిస్తారని ఆశిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, నాలో అర్హతలు ఏంటంటే, నేను తెలుగు మీడియం నుంచి చదువుకున్నానండి. చిన్నప్పటి నుంచి మీరు వినే ఉంటారు. మన బిగ్ బాస్లో అప్పుడప్పుడు తెలుగు కొంచెం మిస్ అవుతుందని. నేను పరిపూర్ణంగా తెలుగు మాట్లాడగలను. నేను తెలుగు బాగా బాగా నేర్పిస్తాను కూడా. ఎందుకంటే టీచింగ్ చేయడం కూడా నాకు చాలా ఇష్టం తెలుగు. నేను చక్కగా తెలుగు మాట్లాడగలను. అలాగే నేను చిన్న గవర్నమెంట్ స్కూల్ నుంచి ఒక పెద్ద కార్పొరేట్ లెవెల్ వరకు చదువుకొని ఉద్యోగం చేస్తున్నానండి. తెలుగు చక్కగా మాట్లాడగలను. నాకు కూడా ఒక మంచి అవకాశం ఇవ్వాలని నా టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటానండి. నేను స్క్రిప్ట్ కూడా చాలా బాగా రాయగలనండి. స్పాంటేనియస్గా, అంటే ఉన్న బలంగా నేను కామెడీని, హాస్యాన్ని సృష్టించగలను. కొన్ని కథలు, చిన్న చిన్న కామెడీ స్క్రిప్ట్స్ కూడా బాగా రాయగలను. అలాగే అందరితో బాగా కలిసిపోగలను. ఒక మంచి వాతావరణాన్ని, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, హాస్యాస్పదమైన ఒక బిగ్ బాస్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయగలను. అందరి అభిమానాన్ని చొరగలనని నేను భావిస్తున్నాను. దయచేసి నాకు ఒక సదవకాశాన్ని కల్పిస్తూ నాకు అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా బిగ్ బాస్ని మరియు మా టీవీ యాజమాన్యాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.